గారికి, శేఖర్ కమల గారికి, మన ధనుష్ గారికి మంచి బ్లాక్ బస్టర్ పడింది. సో ఏమండి ఉంది, ఆ అమ్మాయి కూడా మంచి రోల్ ఇచ్చారు రష్మికకి. సో నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ కథ. సో డబ్బు గురించి బాగా చూపించాడు. లేదు, రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు, ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. సో ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ ఉంది. ఇప్పుడు రష్మిక ఉంది కాబట్టి ఇది కూడా 1000 కోట్లు దాటింది. అంటే ఆ ఉన్న 3 సినిమాల లాస్ట్లో 1000 కోట్లు దాటి నేను 1000-2000 చెప్పను కానీ 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. మంచి బ్లాక్ బస్టర్ పడింది తెలుగు ఇండస్ట్రీకి. సో దీంతో ఇద్దరు యాక్టింగ్లో నెంబర్ 1 హీరోసే. యాక్టింగ్ పరంగా ఎవరికి పేరు పెట్టను కానీ ఆయనదే ఎక్కువ ఉంటుంది. సో ఒక మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు ఏం చెప్తారు? ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ పప్పన్నం కోసం వచ్చా. నాకు నాగార్జున గారు, ధనుష్ గారు మటన్ బిర్యానీ పెట్టారు. అవార్డు గురించి నేను చెప్పను కానీ మంచి బ్లాక్ బస్టర్ పడింది. అన్నా చెప్తున్నా, నాగార్జున వైఫ్ పేరు అమల. నాగార్జున వైఫ్ పేరు అమల. బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శేఖర్ కమల. శేఖర్ కమల నిజంగా చెప్తున్నా, షాప్లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్ అంత బాగుంది సినిమా. అయితే ఒకరిని మించి ఒకరు. నాగార్జున గారు అయితే నిజంగా అసలుకి ఈ సినిమాలో హీరో మంచి నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చారు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు స్టోరీ అయితే నిజంగా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. కొత్త స్టోరీ, కొత్త క్యారెక్టర్లు, మంచి యాక్టింగ్, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇందులో అయితే సాంగ్స్ ఉన్నాయి. డిఎస్పి గారు పోయిరా 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 మావా, యమరాజాలాగా దర్జాగా పోయిరా మావా, అట్లున్నాయి సాంగ్స్. అయితే నిజంగా మస్తు ఉంది మూవీ. అయితే చాలా అంటే చాలా బాగుంది. పక్కా బ్లాక్ బస్టర్ హిట్. June 20 డేట్ రాసి పెట్టుకోండి. నాగార్జున గారి కంటే బాగా చేశారు మేడం. ఎల్కేజీ సినిమా అంటే ఎవరైనా రావచ్చు కదా. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. నేనైతే ధర్మంగా చెప్తా, బాగుంది సినిమా. ఐ లవ్ యూ కుబేరా, సూపర్ సినిమా, బాగుంది. 100కు 1000 ఇవ్వచ్చు. నేనైతే జెన్యున్గా చెప్తాను, మీకు తెలుసు కదా. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. నాగార్జున సార్ ఇదివరకు చూపించారు స్కామ్ మీద, మనీ స్కామ్, ఆయిల్ స్కామ్. లేదు లేదు, సేమ్ స్కామ్స్ గురించి ఆల్రెడీ జరిగారు చాలా. లేదు లేదు, బిఫోర్ మూవీస్ లాంటిది, సేమ్ బిఫోర్ మూవీస్ లాంటిది, సేమ్. బాగుంది అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. బాగుంది. మూవీ బాగుంది. శేఖర్ కమ్మల డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ధనుష్ అయితే చంపేశాడు. ధనుష్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. నాగార్జున ఫస్ట్ టైం కొంచెం ఏజ్డ్గా కనిపిస్తున్నాడు కానీ నాగార్జున యాక్టింగ్ కూడా చాలా బాగుంది. లేదు పర్వాలేదు, బాగా చేశాడు. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం తక్కువ ఉన్న, సెకండ్ హాఫ్లో చాలా యాక్టివ్ రోల్ చేశారు. చాలా బాగుంది మూవీ అయితే నచ్చింది. కానీ సెకండ్లో కొంచెం లాగింగ్ అన్నట్టు అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ గుడ్. అలాంటిదే. ధనుష్ మాత్రం చాలా బాగా చేశారు. కొత్తగానే అనిపించింది. అంటే ఇలాంటిది హిందీలో కూడా వచ్చినట్టుంది. బిచ్చగాడుని వాళ్ళు కిడ్నాప్ చేయడము, వాళ్ళ పనుల మీద చేసుకోవడం అన్నది ఇందులో కొంచెం కొత్తగా చూపించాడు. బిచ్చగాళ్ళని తీసుకొని వాళ్ళ పేరు మీద బినామీలు అకౌంట్లు ఓపెన్ చేయించి కొంచెం కార్పొరేట్ ఎట్లా చేస్తుంది, లక్షల కోట్లు, 100 కోట్లు ఎలా